అంటే దీంట్లో కాంప్లికేటెడ్ ఏమనిపించింది మీకు? సిచ్యువేషన్స్ మార్చండి, సీన్స్ కొంచెం నాకు వేరేగా చేయాలి, నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది, అట్లాంటి సీన్స్ ఉన్నాయి? ఇబ్బంది సీన్స్ లేదు, లాస్ట్ ఎపిసోడ్ లో ఒక సీన్ చేయమన్నా మేము చేయనన్నది. ప్లీజ్. అదే యాక్చువల్లీ కావాలని చెప్పాను లేదు ఉండదు, అనుకుంటున్నా. అంత నువ్వు లేదు, చేయనన్నావు కాబట్టి తీసేసినాం. అది లేదు. ఏంటో సీన్? లాస్ట్ ఎపిసోడ్ ఇప్పుడు చెప్పేసి లాస్ట్ ఎపిసోడా? ఓకే ఓకే ఆన్ పేపర్ లేకుండా అబ్బా అది. ఓకే, బెస్ట్ మూమెంట్స్ ఏంటి మీ సిరీస్ లో 4 ఎపిసోడ్స్ లో? బెస్ట్ మూమెంట్ ఆయన మా సిరీస్ కి కాస్ట్. చాలా ఓకే, చాలా ప్రిపేర్ అయ్యి వచ్చాడు, ఇంటర్వ్యూస్ అలవాటు అయిపోయాయి నీకు. ఓకే, బెస్ట్ మూమెంట్ అంటే ఇది పర్టికులర్ ఈ మూమెంట్ అని అయితే చెప్పలేము. ఐ థింక్ ఎవ్రీడే ఆన్ సెట్స్ మేము ఏదో ఒక రకంగా బాగా అనిపించేది. సీన్ వైజ్ అడిగితే కనుక నాకైతే ఆ 2nd ఎపిసోడ్ లో క్లైమాక్స్ అండ్ 4th ఎపిసోడ్ లో యాక్చువల్లీ క్లైమాక్స్ ముందు రాసుకునేటప్పుడు అంటే చేసినప్పుడు కూడా నాకు అంతేం అనిపించలేదు, కానీ విత్ ద మ్యూజిక్ అండ్ ఎవ్రీథింగ్ 4th ఎపిసోడ్ లో కూడా క్లైమాక్స్ ఇష్టం. మూమెంట్స్ అయితే అన్ని డేస్ నాకు అంత అనిపించలేదు నేను, బికాస్ ఐ వాస్ ది ఓన్లీ వన్ పర్ఫార్మింగ్ అండ్ ఐ వాంట్ లైక్ మై పర్ఫార్మెన్స్ మచ్. సో అట్లా. మీకు షూట్ లో చిన్న ఐడియాస్ వస్తాయండి అప్పుడప్పుడు. ఓకే, అది అప్పుడు చాలా ఎక్సైటింగ్ అనిపిస్తుంది. అంటే అరే బాగా క్రాక్ చేసినాం అనిపిస్తుంది. బట్ తర్వాత అది గుర్తుండవు అసలు, ఎందుకంటే ఫ్లో లో చేసేసినాం కాబట్టి. సో అట్లా ఒక బెస్ట్ మూమెంట్ అన్నట్టయితే ఏం గుర్తులేదు. ఓకే, ఎవ్రీథింగ్ వాస్ ఫన్. ఓనర్తో కూర్చుని ఫస్టే మరి ఏం చేస్తున్నారు మీరు అంటే ఇలా నిద్ర కూర్చుని చెప్తారు, నేను ఇక్కడ జాబ్ చేస్తాను ఎక్కడ చేస్తాను, అలా ఫ్లో లో వెళ్తున్నప్పుడు లాస్ట్ నువ్వు టీసీఎస్ కాదు కదా అని మీరు చెప్తారు. ఆ సీన్ గురించి ఒకసారి. అది ఇట్స్ వెరీ నువ్వు చెప్పు, ఇట్స్ ఫన్ సీన్. చేయగలుగుతారు సీన్ అది? ఏదైనా మీకు నచ్చిన సీన్ ఏదైనా? గుర్తు కూడా లేదు. తెలిపాను అండి, ఏజ్ 22. ఎందుకు లేదు? ఓకే, మీరు చెప్పు. సో అది రాసుకున్నప్పుడు పేపర్ మీద చాలా ఫన్ అనిపించింది. బట్ నేను చదివినప్పుడు వేరేలాగా అనుకున్నా. మేబీ నేను చెప్పిన తర్వాత తను చెప్తుంది, ఏదో కన్ఫ్యూజన్ కామెడీ ఏదో అవుతుందని. బట్ సింక్ లో చెప్పాలి అని మాకు కొంచెం లేట్ గా తెలిసింది. ప్రిపేర్ అవుతున్నాం మేము, చాలా ప్రిపేర్ అయినాం. సీన్ ముందు చాలా కూర్చొని ఒక బ్లూపర్ వీడియో కూడా ఉంటది. అంటే ఏమైపోతుంది అంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు మీరు మాట్లాడేది అనుకో, ఓవర్లాప్ అయినప్పుడు నాకు మీ వాయిస్ వినిపించేసి నేను మర్చిపోతా ఏం మాట్లాడుతున్నాను. సో ఒక లోగా మాట్లాడి ఈ ప్రిపరేషన్స్ అన్నీ నేనే. బట్ షార్ట్ తీయడం స్టార్ట్ అయినాక 82 టేక్స్ 90 దాకా వెళ్ళినాయిగా, 87 92 సంథింగ్ 92 టేక్స్ పట్టింది. బట్ మధ్యలో ఒకటి ఓకే అయింది, షార్ట్ ఓకే ఇన్ ద సెన్స్ జస్ట్ హెడ్ దగ్గర ఎక్కడో మిస్ అయిందని చెప్పి మళ్ళీ చేసాం, గుర్తుందా? అది ఏమైందంటే 2 పార్ట్స్ ఉంటాయి దీనికి. టీసీఎస్ కదా, దాని తర్వాత మళ్ళీ ఊరికి దూరంగా ఏదో మళ్ళీ ఇంకో చిన్న డైలాగ్ ఉంటది. ఫస్ట్ టైం అనుకున్నాం ఈ చంక్ చేద్దాం సింగిల్ టేక్ లో అనుకున్నాం, చేసినాం, ఓకే అయింది. దాని తర్వాత మొత్తం చేయడానికి ట్రై చేద్దాం కదా, మళ్ళీ ఇంకో ఐడియా వచ్చింది. దాని తర్వాత ఇది కన్ఫ్యూజన్ లోకి వెళ్ళి మళ్ళీ అది సింక్ లో చెప్పడం, అట్లా మొత్తం 92 టేక్స్ అయింది. అది కానీ అన్ని టేక్స్ అయినా అని ఎప్పుడు అనిపించలేదు, ఎందుకంటే ఇట్ వాస్ డిఓపికి కొంచెం ఇబ్బంది, బికాస్ ఆయన బెండ్ చేయాలి అంతా. సో ఆయనకు కొంచెం ఉండుంటది, ఇబ్బంది పడి ఉంటారు. కానీ మాకైతే ఇట్ వాస్ ఫన్. సో ఎక్కడ లొకేషన్స్ చేశారు? ఇదంతా సేమ్ ప్లేసెస్ అన్ని? ఇది వచ్చేసి ఇప్పుడు మేము రెంట్ ఉన్న ఇల్లు వచ్చేసి మా ఇల్లు. ఓకే, మీ సొంత ఇల్లు? మా సొంత ఇల్లు. ఓకే, మా సొంత ఇంట్లో పైన చేసినాం, కింద మా ఇల్లే ఓనర్ ఉండేది. సో అది ఇంకా మిగతావి సైనిక్ పురిలో కొన్ని. సో అంటే నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి? నావి మోస్ట్లీ డిస్కషన్స్ లో ఉన్నాయి, కొన్ని వస్తున్నాయి. బట్ యా కరెక్ట్ చూసుకునేది సిరీస్ ఉంది, చూడాలి. ఏం కాంక్రీట్ గా అయితే ఏం అవ్వలేదు ఇంకా. ఓకే, మీది అని? నాదైతే హోమ్ టౌన్ అని చెప్పేసి ఒక వెబ్ సిరీస్ ఆహాలో రాబోతుంది సూన్. అది కాకుండా స్టోరీస్ వింటున్నా. ఒక్కటైతే స్టోరీ పరంగా బాగానే ఉంది. ఐ స్టిల్ డోంట్ నో, వాళ్ళు ఇంకా ప్రాజెక్ట్ ఇంకేం స్టార్ట్ చేయలేదు కాబట్టి తెలీదు అందులో ఇంకా ఉన్నానా లేదా అనేది తెలియదు. స్టోరీ వరకు అయితే నాకు నచ్చింది అని చెప్పా అంతే. సో రాజన్న మూవీ చేసినప్పుడు చిన్నపిల్ల కదా, సో అప్పటి నుంచి ఇప్పటి నుంచి ఏం మారలేదు. బయటకు వెళ్ళినప్పుడు రాజన్న గురించి మాట్లాడతారా, వేరే చేసిన మూవీస్ గురించి మాట్లాడతారు? ఎలా ఉంటుంది? ఇబ్బందిగా ఉంటుందా? కొంచెం ప్రౌడ్ గా ఫీల్ అవుతారా? ప్రౌడ్ డెఫినెట్లీ ఉంటది, కానీ అంటే 12-13 years అయ్యాక కూడా ఇంకా ఓన్లీ ఆ రాజన్న పాప అనే ట్యాగ్ అయితే నాకు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. బికాస్ నేను ఆ వయసు దాటిపోయాను, కానీ ఇంకా వాళ్ళు పాపలని ట్రీట్ చేస్తుంటే అది కొంచెం ఇబ్బందిగా ఉంటది. కానీ ఇంకేంటి అంటే వాళ్ళు ఓన్లీ రాజన్న గుర్తు పెట్టుకుంటున్నప్పుడు అది చాలా గ్రేట్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది అంటే జనాల్లో. ఇప్పుడు దానికంటే మించి
నాకు ఒక క్యారెక్టర్ వచ్చి దాన్ని అంటే సిల్వర్ స్క్రీన్ మీద అంటున్నా బ్రేక్ చేసే తప్ప మేబీ జనాలు ఇంకా అది మర్చిపోలేరేమో, లేదా నేను అలాంటి క్యారెక్టర్స్ ఏదైనా చేసినా అరే తిను రాజన్న అమ్మాయి అని అలా కనెక్ట్ చేసుకుంటారు, కానీ రాజన్న అయితే వదలరు అని అనిపిస్తుంది. మేము కాస్ట్ చేసేటప్పుడు అదే అనుకున్నాం, అది 2 years బ్యాక్ నుంచి ఉంది కాబట్టి ఓకే మేము ఈవెన్ ఇంకా చిన్నపిల్లలాగానే చూస్తారేమో జనాలు, ఆమె పక్కన నేను ఎట్లా చేయాలి, యాక్సెప్ట్ చేస్తారా చేయరా, ఈ క్వశ్చన్లు అయితే ఉండే. అందుకే కొన్ని నెగటివ్ కామెంట్స్ అందుకే. ఇందాక మీరు నెగటివ్ అన్నారు కదా, ఇది కూడా ఉండే ఒక పాయింట్, ఈ అమ్మాయి ఇంకా చిన్నపిల్లలానే అది కొంచెం ఓకే అనిపిస్తుంది. ప్లస్ ఈమెన్ చాలా ఓన్ చేసుకొని ఈమె కనెక్ట్ అయిన వాళ్ళు ఉంటారు కదా, ఆమె పక్కన నేను నచ్చకపోవడం అట్లా కామెంట్స్ ఉండడం. సో క్యూట్ గా ఉంటారు కదా. గుడ్ పేరు మీరు ఇద్దరు, చాలా బాగున్నారు ఇద్దరు. కొందరికి అదే అందరికి నచ్చదు, కొందరికి మేబీ అట్లా అవి చూసి ఇగ్నోర్ చేయాలి లేకపోతే నేర్చుకోవాలని. సో అంటే ఇంట్లో ఎలా ఒప్పుకున్నారా ఇట్లాంటి క్యారెక్టర్, సంథింగ్ ప్రెగ్నెంట్ క్యారెక్టర్ అంటే వెయిటేజ్ ఉన్న క్యారెక్టర్? అంటే వాళ్ళకి ఇలా ఇబ్బంది అని ఏమి అనిపించలేదు, దే సా ఇట్ యాజ్ అ క్యారెక్టర్ ఓన్లీ అండ్ దే ప్రిటీ హ్యాపీ. అంటే ఇందులో అంటే ఈమె చేయకూడదు అన్న టైప్ సీన్స్ కూడా ఏమి ఉండవు, సో ఇబ్బంది అయితే ఏం లేదు. కానీ కొన్ని సెన్సిటివ్ టాపిక్స్ కూడా మాట్లాడతారు మీరు, సో డాక్టర్ మీకు చెప్తుంది మరి వాడారా అట్లా సంథింగ్ చూసే వాళ్ళకి ఇంట్లో అక్కడ మాట్లాడుతూ ఓపెన్ గా మాట్లాడుతున్నా అనుకుంటారు. సో అట్లాంటి రాసుకున్నప్పుడు ఏమైనా అనిపించిందా? రాసుకున్న డాక్టర్ అట్లే మాట్లాడతారు కదా, సో అది మీకు ఆ సిచ్యువేషన్ చూపించేస్తున్నాం అంతే. మేము ఇక్కడ ఇప్పుడు మనం ఈ ఆడియన్స్ చూస్తారు మనం ఇట్లా రాయొద్దు అంటే డాక్టర్ వేరేలాగా మాట్లాడాడు, అట్లే మాట్లాడాలి. అది యూజ్ చేసిరా లేదా అని అడగాలి. మేబీ కొంచెం ట్వీక్ చేసినాం, వాడారా అని అట్లా అడగరేమో డైరెక్ట్ గా, బట్ అది ఫన్ క్వశ్చన్ యూజ్ చేయడానికి అంతే. సో అది ఆ కాన్వర్సేషన్ అట్లే ఉండాలి, సో అట్లే పెట్టేస్తాం. పెళ్లి చూపులు సంబంధం వస్తుంది కదా డాక్టర్ సీన్ దగ్గర, అసలు ఆ సీన్ అయితే నేను 4 సార్లు చూసాను. అది మీరు రారు, తిన్న ఎక్కడ హ్యాండిల్ చేయాలి, చూస్తే సంథింగ్ ఫోన్ లో చూపించమంటారు ఆ సీన్ ఒకసారి. సీనా అది మహేందర్ మీకు తెలిసి ఉంటుంది, 30/21 చేసిండు, చాలా మంచి యాక్టర్, ఇట్లా ఫన్ సీన్స్. సో దీంట్లో మేము కొంచెం డిఫరెంట్ గా చూపిద్దాం అనుకున్నాం, అందుకే ఆ లుక్ చేంజ్ చేసి చేపించి పర్ఫార్మెన్స్ వైజ్ కూడా కొంచెం సటిల్ గా వెళ్ళి, సో మీకు అప్పటి వరకు అంత బిల్డ్ చేసి ఇంత కోరిక అదే కోరిక అంటే కోరిక కాదు, ఇంత హోప్స్ పెంచుకున్నాడు ఒక అమ్మాయి మీద, అప్పుడే బ్రేక్ చేయడం చాలా ఫన్ సీన్ అనిపించింది. అండ్ ఇంకా పాండుతో పాండు అంటున్నాను ఎందుకంటే అట్లా పడిపోయింది ఒక వెబ్ సిరీస్ లో ఆయన క్యారెక్టర్ పేరు పాండు, సో అట్లా పడిపోయింది నాకు. సో మహేందర్ ఆ సీన్ లో ఎక్స్ప్రెషన్స్ కానీ అన్ని ఇట్ వాస్ వెరీ ఫనీ, అంటే బాగుండే ఆ సీన్ చేయడం, చాలా ఎంజాయ్ చేసిండే. తర్వాత మీరు దాంట్లో వస్తారు, వచ్చినప్పుడు మీ మదర్ అతనితో మాట్లాడకుండా మీ మదర్ తో మాట్లాడతారు. నాకు అర్థం కాలేదు, తనతో అక్కడ షాక్ అయిన తన అయితే మీ మదర్ ఫోన్ చేస్తారంటే చెప్పి. తను షాక్ అవడానికి రీజన్ బేసికలీ నాకు తెలియకుండానే వీళ్ళు పెట్టేశారు కదా మ్యాట్రిమోనీలో. సో ఆబ్వియస్లీ నాకు అగ్రెషన్ ఏదైనా ఉంటే ఫ్రస్ట్రేషన్ అంతా నేను వాళ్ళకి కాల్ చేసి తీసుకుంటా కాబట్టి అలా వెంటనే అంటే ఇన్ జనరల్ గా కొంతమంది పేరెంట్స్ చేసేస్తూ ఉంటారు వచ్చేసరికి, ఓకే మ్యాట్రిమోనీలో పెట్టేద్దాము ఇప్పుడు నుంచి చూస్తేనే అప్పుడు మంచి అబ్బాయి దొరుకుతాడు అనేది క్యాజువల్ గా మన నార్మల్ లైఫ్ లో కూడా అవుతూ ఉంటది. సో అదే జరిగింది. ఆబ్వియస్లీ అంటే వీళ్ళు ఉన్న సిచ్యువేషన్ ఒక టిపికల్ సిచ్యువేషన్ లో ఉన్నారు అంటే తెలియకుండా వీళ్ళ మమ్మీ అలా ఫిక్స్ చేసేసరికి ఈమె ఫ్రస్ట్రేషన్ లో అలా ఏదో చెప్పాను. ప్లస్ ఈమె ఇండైరెక్ట్ గా కౌంటర్ లేదు, డాక్టర్ సంబంధం ఏంటంటే నాకు నచ్చలేదు అబ్బాయి బాలేడు అసలు బాలేడు ఇవన్నీ వస్తే ఆయన ఎక్స్ప్రెషన్ మళ్ళీ ఆ రింగ్ ముందు చూపిస్తుంది, ఆ రింగ్ పడేయడం, పేపర్ లైటర్ ఇవన్నీ ఆయన అంటే వాళ్ళ మమ్మీతో మాట్లాడుతుంది బట్ ఈ క్యారెక్టర్ గురించి కూడా మాట్లాడుతుంది, ఆ రియాక్షన్స్ అన్ని రైటింగ్ బాగుంటది ఆ సీన్. ఓకే, ఇంకోటి మీ ఓనర్ తో మీకు సార్ట్ అవుట్ చేస్తారు ప్రాబ్లం, ఎంతో బ్రేకప్ అయినప్పుడు సంథింగ్ చెప్తారు స్టోరీ గురించి, బ్యాకప్ స్టోరీ. సో ఆ సీన్ అక్కడ చాలా బాగుంటుంది. ఆ సీన్ అసలు శ్రీలత అనుకుంటా, అదే ఓనర్ తో అసలు ఏముండదు ఆ సీన్ లో. ఆమె అసలు కామెడీకి కామెడీ, ఎక్కడ ఈమె పిజ్జా తీసుకోవడానికి వచ్చినప్పుడు ఒకలాగా నవ్వుతుంది, అసలు చాలా బాగా చేస్తారు ఆమె. అదే అనుకుంటే మళ్ళీ ఇక్కడ ఎమోషనల్ చేయాలి, ఆ స్టోరీ చెప్పి బేసిక్ గా మమ్మల్ని చూసింది కొట్లాడుకోవడం, సో ఆ స్టోరీ చెప్పి బేసిక్ గా మమ్మల్ని చెప్పాలి కొట్లాడుకోకుండా ఉండంటారా మాట్లాడుకోండి అని చెప్పాలి. సో ఆ ఎమోషనల్ సీన్ సింగిల్ టేక్ ఉంటుంది, మీరు చూస్తే ఇట్లా కెమెరా జూమ్ ఇన్ అవుతుంటది, తను మాట్లాడుతుంటది, అట్లా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళి చెప్పి ఎంత గుర్తు తెచ్చుకొని మళ్ళీ దాని నుంచి బయటికి వచ్చి కొంచెం ఎమోషనల్ ఫీల్ అయ్యి అసలు ఎక్సలెంట్. ఎందుకంటే ఆ ఏజ్ లో నేను ఎంతవరకు చూసిన వాళ్ళలో మోస్ట్లీ క్యూస్ అడుగుతారు, చెప్పండి ఇంకో అంటారు దాన్ని క్యూస్ కాకుండా
ప్రాంప్ట్ అడుగుతారు. ఆమె అసలు ఒక్కసారి కూడా ప్రాంప్టింగ్ తీసుకోవాలి. నా టెక్ లో కూడా కూర్చొని మొత్తం చెప్పింది ఆ రియాక్షన్స్ కోసం. చాలా ఓపిక ఆవిడకి, ఇంకెలా చేయొచ్చు చెప్పు నాన్న, నువ్వు వాళ్ళ మొహమాటం ఏం పడకు, అది ఇది అని చాలా కంఫర్టింగ్ గా కూడా ఉంటారు ఆవిడ. సో చాలా ఓపిక. ప్లస్ ఇదంతా అయిపోయిన తర్వాత ఎమోషనల్ కాదు నాన్న, నాకు కామెడీ చేయాలని ఉంది అని వచ్చి కామెడీ అయితే చేయొచ్చు బాగా మాట్లాడు. కామెడీ సీన్ కూడా ఉంటాయి, సీరియస్ చేసి వెంటనే మాట్లాడతారు, అది కూడా బాగా చేస్తారు. సో అందుకే అలా రైటర్ గా చేశారు, ఎందుకంటే మీకన్నా డామినేషన్ ఎక్కువ ఉంటాయి సీన్లు తనకి. 4th ఎపిసోడ్ మీరు చూడలేదు అనమాట, 4th ఎపిసోడ్ మొత్తం ఇవన్నీ ఉంటుంది. అంటే 3 episodes లో ఫస్ట్ లో అంటే సో పాయింట్ ఏంటంటే ఇక్కడ నేను సీన్ లో ఉన్న నా ఇంటెన్షన్స్, నా థాట్స్ అన్ని ఓరియంటెడ్ టువర్డ్స్ గురించి. ఈమె 4th ఎపిసోడ్ లో అసలు నా గురించి పట్టించుకోదు, మొత్తం ఆమె గురించే ఉంటది. సో సిరీస్ మోస్ట్లీ ఈమె చుట్టూ తిరుగుతుంది, ఈమె తీసుకున్న డెసిజన్స్, దాని వల్ల నేను ఎట్లా ఎఫెక్ట్ అయినా, ఈమె కోసం నేనేం చేసిన, దాని తర్వాత నేను ఈమె చేసింది ఎట్లా యాక్సెప్ట్ చేసిన. సో డామినెంట్ నేనని అస్సలు అనకండి మీరు, ఈమెనే మొత్తం, అంటే అదే ఉంటది, ఈమె క్యారెక్టర్ త్రూవే ఉంటది సిరీస్ అంతా.